హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3 శుభవార్తలను ప్రకటించిన ప్రభుత్వం సీఎం గుడ్ న్యూస్. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వరుస శుభవార్తలు వినిపించింది. ఉద్యోగులు పెన్షన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పలు అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా పిల్లల సంరక్షణ సెలవులు అంటే చైల్డ్ కేర్ లీవ్స్, ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ మరియు వైద్య మెడికల్ రియంబర్స్‌మెంట్‌కి సంబంధించి అంశాలైతే ఈ 3 ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి ముఖ్యంగా ఫస్టు చైల్డ్ కేర్ లీవ్స్ విషయానికొచ్చినట్లయితే మహిళా ఉద్యోగులకు మరియు ఒంటరి పురుష ఉద్యోగులకు అంటే భార్య లేని వారు లేదా భార్య ఉండి విడాకులు తీసుకున్న మగ అంటే పురుష ఉద్యోగులకు పిల్లల సంరక్షణ విషయంలో పెద్ద ఊరట లభించిందనే చెప్పాలి. ఏంటంటే చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగించుకోవడానికి గతంలో ఉన్న నిబంధనను ముఖ్యంగా వయోపరిమితికి సంబంధించిన ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఉద్యోగులు తమ సర్వీస్ మొత్తంలో కూడా రిటైర్ అయ్యే నాటికి ఎప్పుడైనా సరే గరిష్టంగా 180 రోజుల పాటు ఈ సెలవులను వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. సో, ఈ గతంలో జీవో 2016 జీవో ఎంఎస్ నంబర్ 132 ప్రకారంగా మహిళా ఉద్యోగులకు కేవలం 60 రోజులు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ ఉండేది. పరీక్షల సమయం, అనారోగ్య సమస్యల రీత్యా దీనిని పెంచాలన్న డిమాండ్‌లు ఈ మేరకు 2022లో జీఓఎంఎస్ నంబర్ 32 దీనిని 180 రోజులకు పెంచారు. అయితే దీనిని వినియోగించుకోవడంలో ఉన్న ఆకాంక్షలను దీన్ని వినియోగించుకోవడంలో ఉన్నటువంటి ఆంక్షలను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరడంతో తాజా ఉత్తర్వుల ప్రకారంగా ఈ 180 రోజుల సెలవులను ఉద్యోగులు తమ పదవీ విరమణలో ఆహ్, తన రిటైర్మెంట్ లోపు 10 దఫాలుగా అంటే 10 స్పెల్స్ 10 దఫాలుగా అయితే వాడుకోవచ్చు 180 రోజులను. ప్రభుత్వం ఈ మేరకు పచ్చజెండా ఊపింది. పిల్లలకు 18 ఏళ్ళు అంటే దివ్యాంగులైతే 22 ఏళ్ళు వచ్చే వరకు ఈ యొక్క సౌకర్యం అత్యంత ఉపయోగకరంగానే ఉండనుంది. మరోవైపు అమరావతిలోని ఏపీ సచివాలయం మరియు విభాగాధిపతులు హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్థికపరమైన లబ్ధి చేకూరనుంది. వీరికి ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏను ప్రస్తుతం ఉన్న 16% నుంచి 24% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ యొక్క పెంచిన హెచ్ఆర్ఏ గరిష్ట పరిమితి 25,000కు మించకూడదు అనే నిబంధన కూడా విధించారు. 12వ పీఆర్సీ ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రానందున ఈ హెచ్ఆర్ఏ పెంపు వచ్చే ఏడాది జూన్ వరకు వర్తిస్తుందని ఈ మేరకు ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే పీఆర్సీ విషయంలో జాప్యం జరుగుతూ ఉండటంతో ఉద్యోగ వర్గాల్లో కొంత అసహనం కూడా వ్యక్తమవుతోంది. వీటితో పాటు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందిన ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఖర్చులను క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్.